సో గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఈరోజు నుంచి మనం ఎకానమీ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీ అందరి కోరిక మేరకు గ్రూప్ 2లో అత్యంత కీలకమైనటువంటి ఎకానమీ ఈరోజు మనం చెప్పుకుందాం. సో అందులో ఫస్ట్ మనం ఆర్బీఐ గురించి తెలుసుకుందాం. ఆర్బీఐ అంటే మామూలుగా దేశం మొత్తంలో ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, ద్రవ్య వ్యవస్థ అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల ద్రవ్యోల్బణం కానీ ప్రతిద్రవ్యోల్బణం కానీ సంభవించవచ్చు. కాబట్టి ఆ ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, అలాగే ప్రతి వాణిజ్య బ్యాంకు పరపతిని సృష్టిస్తుంది. పరపతి అంటే ఏంటి అంటే, ఒక వ్యక్తి మామూలుగా బ్యాంకు దగ్గరికి వెళ్ళి కట్టినటువంటి డిపాజిట్ని ప్రాథమిక డిపాజిట్ అంటారు. ఆ ప్రాథమిక డిపాజిట్ని బేస్ చేసుకొని వాణిజ్య బ్యాంకు ఎప్పుడైతే ఎంత ₹1,00,000 అమౌంట్ కట్టినట్టయితే ఆ ₹1,00,000 అమౌంట్ బేస్ చేసుకొని వేరే వాళ్ళకి రుణం ఇచ్చును. సో అలా ఎన్ని రెట్లు ఎలా తిరుగుతుందో అదే పరపతి సృష్టి. సో దానివల్ల కూడా ద్రవ్యోల్బణం సంభవించవచ్చు. కాబట్టి దేశంలో ద్రవ్య వ్యవస్థ నియంత్రణకు, అలాగే వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి నియంత్రణకు ఒక కేంద్ర బ్యాంక్ అవసరం ఉంటుంది. కాబట్టి మన కేంద్ర బ్యాంక్ ఏమని పిలుస్తారు అంటే, ద్రవ్య వ్యవస్థ యొక్క నియంత్రణ అధికారి లేదా వాణిజ్య బ్యాంకుల యొక్క పరపతి నియంత్రణ అధికారి అని పిలుస్తారు. సో మన దేశంలో కేంద్ర బ్యాంక్ ఏది అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రపంచంలో గమనిస్తే 1665లో మొదటిసారిగా స్వీడన్లో రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. దాన్ని మనం స్వీడిష్ బ్యాంక్ అని పిలుస్తాము లేదా స్వెరిజెస్ బ్యాంక్ అని పిలుస్తాము. 1969 సంవత్సరం నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఆ నోబెల్ బహుమతికి ఆ యొక్క అవార్డుని స్పాన్సర్ చేసేది ఎవరు అంటే ఈ యొక్క రిక్స్ బ్యాంకే. తర్వాత కాలంలో మనకు ఇంగ్లాండ్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏర్పడింది. సో అది చేస్తున్నటువంటి పని విధానాన్ని బేస్ చేసుకొని ప్రపంచంలోనే మొదటి బ్యాంకుగా గుర్తింపు పొందింది. సో ప్రపంచ కేంద్ర బ్యాంకులకి తల్లి వంటిది ఏది అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. తర్వాత 1800 సంవత్సరంలో నెపోలియన్ కాలంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ ఒకటి ఏర్పడింది. అలాగే 1913 రిజర్వ్ యాక్ట్ ప్రకారం అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ యాక్ట్ ప్రకారం కేంద్ర బ్యాంక్ ఏర్పడింది. మరి మన దేశంలో గమనిస్తే పరిస్థితి ఏంటి అంటే 1773లో జనరల్ బ్యాంక్ ఆఫ్ బీహార్ మరియు బెంగాల్ ఏర్పడింది. అది చేసినటువంటి పని విధానంలో కంటే ఆర్బీఐ నిర్వహించేటువంటి కొన్ని విధులలో ఆ బ్యాంక్ కొన్ని విధులను నిర్వహించేది. 1806లో ఏర్పడినటువంటి కలకత్తా బ్యాంక్ కానీ, 40లో ఏర్పడినటువంటి బొంబాయి బ్యాంక్ కానీ, అట్లాగే 1843లో ఏర్పడినటువంటి మద్రాస్ బ్యాంక్, ఈ 3 బ్యాంకుల్ని కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంక్గా మార్చడం జరిగింది. ఇవి కూడా ఆర్బీఐ నిర్వహించేటువంటి విధుల్లో కొన్ని నిధుల్ని నిర్వహిస్తుంది ఈ యొక్క ఇంపీరియల్ బ్యాంక్. 1926లో ఏర్పడినటువంటి రాయల్ కమిషన్ కానీ, 1931లో సెంట్రల్ ఎంక్వైరీ కమిటీ అంటే రాయల్ కమిషన్ దేనికి ఏర్పడిందంటే కరెన్సీ మరియు విత్త నిర్వహణకు సంబంధించి ఏర్పడింది. అలాగే సెంట్రల్ ఎంక్వైరీ కమిటీ 1931లో ఏర్పడినటువంటి ఎంక్వైరీ కమిటీ కూడా భారతదేశంలో ఒక రిజర్వ్ బ్యాంక్ ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలని ప్రతిపాదించింది. దాన్ని బేస్ చేసుకొని బిల్లు పెట్టగా 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడింది. అయితే 1913 నుంచి 1917 మధ్యలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నవి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఒక చట్టం అనేది అవసరం అనేసి భావించి 1949లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అది ఆర్బీఐకి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి. సో ఆర్బీఐ మొదట ఏర్పడినప్పుడు 5 కోట్ల మూలధనంతో 5 లక్షల మంది ఒక్కొక్కరు ₹100 డిపాజిట్ చొప్పున 5 కోట్ల మూలధనంతో ఏర్పడింది. సో ఆర్బీఐ కొద్ది మంది చేతుల్లో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో దాన్ని 1949 జనవరి 1న జాతీయం చేయడం జరిగింది. సో ఈ మొత్తం ఎంతమంది ఉంటారు మనకు ఆర్బీఐలో అంటే 20 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో ఒక గవర్నరు, 4 ఉప గవర్నర్లు ఉంటారు. సో దీనికేంటి ఆర్బీఐకి సంబంధించింది ఏంటి అంటే ద్రవ్య వ్యవస్థ మొత్తానికి అదే ఎపెక్స్ బాడీ అంటే టాప్ మోస్ట్ బాడీ అదనమాట. సో శిఖరాగ్ర సంస్థ ఏది ద్రవ్య వ్యవస్థకు సంబంధించి అంటే ఆర్బీఐ. 1974 నుంచి న్యూస్ లెటర్ అనేటువంటి అంటే ఆ యొక్క ఆర్బీఐ విధులకు సంబంధించి ఆ యొక్క పత్రికను కూడా అది రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట. ఇది ఆర్బీఐ ఏర్పాటుకు సంబంధించి. ప్రపంచంలో గమనిస్తే మనకు స్వీడన్ బ్యాంక్ ఏర్పడింది 65లో. తర్వాత 1694లో ఏర్పడినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్నే మనం మొత్తం కేంద్ర బ్యాంకులన్నిటికీ మాత వంటిదిగా చెప్పుకుంటాం. ఆ తర్వాత
నెపోలియన్ కాలంలో బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్లో ఒక బ్యాంక్ ఏర్పడింది. అలాగే 1913 రిజర్వ్ యాక్ట్ ఆధారంగా అమెరికాలో కూడా బ్యాంక్ ఏర్పడింది అనమాట. సో మన దేశంలో గమనిస్తే 1773లో బీహార్ అండ్ బెంగాల్ బ్యాంక్ ఏర్పడింది. బ్యాంక్ ఆఫ్ తర్వాత మనకు 1806లో ఏర్పడినటువంటి కలకత్తా బ్యాంక్ కానీ, 40లో ఏర్పడినటువంటి మనకు బొంబాయి బ్యాంక్ కానీ, 43లో ఏర్పడినటువంటి మద్రాస్ బ్యాంక్, ఈ 3 బ్యాంకులను కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంకుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో రాయల్ కమిషన్ కానీ, సెంట్రల్ ఎంక్వైరీ కమిటీ కానీ మన దేశంలో ఒక కేంద్ర బ్యాంక్ ఉండాలని భావించింది. సో దాన్ని ఆధారంగా చేసుకుని ఆ బిల్లు పెట్టడం, ఆ బిల్లును ఆమోదించడం వల్ల 1935 ఏప్రిల్ 1న మనకు కేంద్ర బ్యాంక్ అనేది ఏర్పడింది. ఈ కేంద్ర మంత్రులు మొత్తం 20 మంది డైరెక్టర్లు ఉంటారు. అందులో ఒక గవర్నరు, 4 ఉప గవర్నర్లు ఉంటారు. ఈ కేంద్ర బ్యాంక్ యొక్క విధులు, ఆర్బీఐ యొక్క విధులు ఏంటి అంటే, మన బ్యాంక్ దేన్ని పోలి ఉంది అంటే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ని పోలి ఉంది. సో దానికి సాంప్రదాయమైనటువంటి విధులతో పాటు అభివృద్ధికరమైనటువంటి విధులు కూడా నిర్వహిస్తుంది. ఏంటి ఆ సాంప్రదాయ విధులు అని మనం ప్రశ్నించుకుంటే, కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. రూపాయి, 2 రూపాయల నోట్లు మినహాయించి 50 రూపాయల నోటు కానీ, 100 రూపాయల నోటు కానీ, 200 రూపాయల నోటు కానీ, మనకు 500 రూపాయల నోటు కానీ, 2000 రూపాయల నోటు కానీ ఎవరు ముద్రిస్తారు అంటే ఆర్బీఐ ముద్రిస్తుంది. మన దాని మీద ఎవరి సంతకం ఉంటుంది అంటే ఆర్బీఐ గవర్నర్ యొక్క సంతకం ఉంటుంది. మరి రూపాయి నోట్ల మీద ఎవరు ముద్రిస్తారు అంటే ఆర్థిక విత్త మంత్రిత్వ శాఖ ఈ యొక్క రూపాయి మీద వాళ్ళకి అధికారం ఉంటుంది. ఈ యొక్క విత్త కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది దేని మీద, రూపాయి నోటు మీద. అది కాకుండా మిగిలినవన్నీ రూపాయి, 2 రూపాయల నోటు కాకుండా మిగిలిన నోట్ల మీద ఎవరు ముద్రిస్తారు అంటే ఆర్బీఐ. అయితే 1956 వరకు అంటే 57 వరకు 1956 వరకు మనకి అనుపాత నిల్వ పద్ధతి అనేది ఉండేది. అంటే ఏంటి అనుపాత నిల్వ పద్ధతి అంటే, ఎంత వాల్యూ గల ఇప్పుడు ఆర్బీఐ కరెన్సీ నోట్లను రిలీజ్ చేసేటప్పుడు ఎంత విలువైనటువంటి వస్తువులను అందులో పెట్టుకుంటుందో అంత విలువైనటువంటి వస్తువులు దాన్నే అంత అమౌంట్నే రిలీజ్ చేసేది. ఉదాహరణకు అప్పుడు 515 రిజర్వులు ఉన్నాయి. 515 కోట్ల రిజర్వులు ఉండాలి 1957కి సంబంధించి. 515 కోట్లకు సంబంధించి దాంట్లో 40% బంగారం రూపంలో, విదేశీ యొక్క సెక్యూరిటీల రూపంలో ఉంచవలసి వచ్చేది. సో 515 కోట్ల విలువ గలటువంటి రిజర్వులు తన దగ్గర పెట్టుకొని 515 కోట్ల విలువైనటువంటి కరెన్సీ నోట్లను రిలీజ్ చేసేది. అయితే దీంట్లో వ్యాకోచత్వం తక్కువ ఉన్నది అని భావించి 1957 నుంచి కనీస నిల్వల పద్ధతిని తీసుకురావడం జరిగింది. అంతకుముందు అనుపాత నిల్వల పద్ధతి. అనుపాత నిల్వల పద్ధతి అంటే ఎన్ని కోట్ల విలువైనటువంటి రిజర్వులు ఉందో అన్ని కోట్ల విలువైనటువంటి అమౌంట్ని రిలీజ్ చేసేది. తర్వాత దాంట్లో వ్యాకోచత్వం లేదని 1957లో కనీస నిల్వల పద్ధతిని తీసుకొచ్చి 515 కోట్ల నుంచి దాన్ని 200 కోట్లకు రిజర్వులు 200 కోట్లకు కుదించడం జరిగింది. ఈ 200 కోట్లలో 115 కోట్లు బంగారం రూపంలో ఉండాలి, 85 కోట్లు విదేశీ సెక్యూరిటీ రూపంలో ఉండాలనేసి మనకు కనీస నిల్వల పద్ధతి తెలియజేస్తుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకు కరెన్సీ నోట్ల అనేది రిలీజ్ చేస్తారు. సో ఎప్పుడైనా ఆర్బీఐ కరెన్సీ నోట్లను రిలీజ్ చేసిందంటే దాని అర్థమైంది, కరెన్సీ నోట్లను ముద్రించిందంటే దాని విలువైనటువంటి రిజర్వులు అతని దగ్గర ఉంటుంది. ఆర్బీఐ దగ్గర దాని వద్ద పెట్టుకొని అంత విలువైనటువంటి కరెన్సీ నోట్లను మాత్రమే రిలీజ్ చేస్తుంది. ఈ కరెన్సీ నోట్లను ఎక్కడెక్కడ ముద్రిస్తారు అంటే, కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ ఇక్కడ రూపాయి నుంచి అంటే మనకు మామూలుగా 100 రూపాయల నోటు వరకు 100 రూపాయల నోటు ఇక్కడే ముద్రిస్తారు. అయితే ప్రస్తుతం ఇది ఇక్కడ ముద్రించడం లేదు. అలాగే బ్యాంక్ నోట్ ప్రెస్ ఇది ఎక్కడ అంటే దేవాస్. అలాగే ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, సెక్యూరిటీ పేపర్ హోషంగాబాద్, సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్, మోడర్నైజ్డ్ కరెన్సీ నోట్ ప్రెస్ మైసూర్ మరియు సాల్బోనలో. మొన్న మనకు నోట్ల రద్దు జరిగినప్పుడు అమౌంట్ మ్యాక్సిమం ఎక్కడ అయిందంటే ఈ యొక్క మైసూర్ సాల్బోనీలోనే ఈ యొక్క 500 నోట్లు కానీ 2000 నోట్లు కానీ కొత్త నోట్లని ముద్రించడం జరిగింది అనమాట. ఇది మామూలుగా ఈ యొక్క కరెన్సీ ముద్రణకు సంబంధించి. కరెన్సీలో అది కాకుండా కాయిన్ సంబంధించి మనకు 1994లో రూపాయి కాయిన్ని మనకు అది ముద్రించడం ఆపివేసినారు. అయితే 2015 నుంచి మళ్ళీ పునర్ప్రారంభించినారు ఈ యొక్క రూపాయికి సంబంధించినటువంటి. దీన్ని ప్రభుత్వం ముద్రిస్తుందని చెప్పుకున్నాం కదా. సో వీటికి ఎక్కడెక్కడ ఈ యొక్క 1906 కాయినేజ్ చట్టం ప్రకారము ఈ యొక్క టంకశాలలు ఉంటాయి అన్నమాట. వీటిని ముద్రించడానికి ఆ టంకశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే బొంబాయి కానీ, కలకత్తా, హైదరాబాదు, నోయిడా ఈ 4 ప్రాంతాల్లో మనకు టంకశాలలు ఉన్నాయి. అక్కడ మాత్రమే మనకు ఈ యొక్క రూపాయి కాయిన్లు కానీ ఈ కాయిన్స్ అనేవి
రిలీజ్ చేస్తారనమాట. 50 పైసలు లోపల ఉన్నటువంటి వాటిని స్మాల్ కాయిన్స్ అంటారు. 50 రూపాయల నుంచి పైన ఉన్నటువంటి కాయిన్స్‌ని రూపీ కాయిన్స్ అనేసి పిలవడం జరుగుతుంది. 1987లో గాంధీ ముఖ చిత్రంతో మొదటిసారిగా మనకు రూ. 500 నోటుపై ఈ యొక్క ఆ సీరీస్‌ని తీసుకురావడం జరిగింది. అయితే 1996 నుంచి గాంధీ ముఖ చిత్రంతో ఈ యొక్క కరెన్సీ నోట్ల సీరీస్‌ని తీసుకురావడం జరిగింది. 1987లో మొదటిసారిగా రూ. 500 నోటుపై ఈ యొక్క గాంధీ ముఖ చిత్రంతో మొదటిసారిగా రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మనకు 1806లో కానీ 40లో కానీ 43లో ఏర్పడినటువంటి ఆ 3 బ్యాంకులకి 1861 చట్టం ప్రకారము కరెన్సీ నోట్లను ముద్రించేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే 1935లో ఆర్బీఐ ఏర్పడిన తర్వాత 1938లో మొదటిసారిగా రూ. 5 నోటుని 6వ జార్జి అతని యొక్క ముఖ చిత్రంతో మొదటిసారిగా ఈ నోట్లను ముద్రించడం జరిగిందనమాట. మరి గాంధీ ముఖ చిత్రం ముందు మన నోటుపై ఏముండేది అంటే అశోక చక్రం ఉండేది. ఓకేనా. అది ఆ విధంగా మనకు నోట్లకు సంబంధించి కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. ఆర్బీఐ సాంప్రదాయ విధిలో మొదటి విధి ఏంటి? కరెన్సీ నోట్ల ముద్రణ. సో మనకు ఫస్ట్ ఆర్బీఐ అనేది కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. తర్వాత ప్రభుత్వానికి బ్యాంకుగా పనిచేస్తుంది. ఎలా అంటే ప్రభుత్వం దగ్గర నుంచి కొన్ని విలువగలటువంటి సెక్యూరిటీని తన వద్ద పెట్టుకొని 90 రోజుల్లో వేస్ అండ్ మీన్స్ పద్ధతిలో ప్రభుత్వానికి రుణాలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రుణాలు ఇస్తుంది. దాంతోపాటు కొన్ని సందర్భాల్లో ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఎక్కువ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. సో అలాగా ప్రభుత్వానికి బ్యాంకుగా పనిచేస్తుంది. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని గడువు తీరని సెక్యూరిటీని తన వద్ద పెట్టుకుని ప్రభుత్వానికి రుణాలు ఇస్తుంది వేస్ అండ్ మీన్స్ పద్ధతిలో. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన అకౌంట్లన్నీ ఆర్బీఐ నిర్వహిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించిన సెక్యూరిటీని అమ్మడం కానీ కొనడం కానీ చేస్తుంది. దాన్ని గిల్ట్ మార్కెట్ అని పిలుస్తాము. సో గిల్ట్ మార్కెట్ శ్రేష్టమైనటువంటి మార్కెట్ అనేది. దాంతోపాటుగా వాణిజ్య బ్యాంకులకు సంబంధించి కానీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కానీ ఆర్బీఐ వివిధ రకాలైనటువంటి సలహాలు సూచనలు చేస్తుంది. ఆ విధంగా ప్రభుత్వానికి బ్యాంకుగా పనిచేస్తుంది. అలాగే బ్యాంకుగా పనిచేస్తుంది అంటే ఎలా అని మనం ప్రశ్నించుకుంటే ప్రతి వాణిజ్య బ్యాంక్ కూడా తన మొత్తం డిపాజిట్లలో కొంత శాతం ఆర్బీఐ వద్ద ఉంచవలసి వస్తుంది. దాన్ని మనం సిఆర్ఆర్ అని చెప్పుకున్నాము. అలాగే మొత్తం సెక్యూరిటీలో వాణిజ్య బ్యాంకు కొంత సెక్యూరిటీ కొంత శాతంలో సెక్యూరిటీలు తన వద్దే పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని మామూలుగా ఎస్ఆర్ఆర్ అంటాం అనమాట. ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని ఎంత శాతం ఉండాలి అంటే 49 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారము ఇట్లలో 5% అంటే మామూలు డిమాండ్ డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లకు సంబంధించి 5% ఉంచాలి. 2% టైం డిపాజిట్ల రూపంలో ఉంచాలి. అయితే 1962లో దీన్ని 3 నుంచి 15% చేశారు. మొత్తం డిపాజిట్లలో ఇక టైం డిపాజిట్ డిమాండ్ డిపాజిట్లు అన్ని వేరు చేయకుండా 3 నుంచి 15% డిపాజిట్లు ఉంచాలనేసి పేర్కొనడం జరిగింది. తదనంతర కాలంలో ఈ యొక్క 10 మినిమం ఉన్నటువంటి 3 అనేటువంటి ఆ యొక్క పర్సంటేజ్ తీసివేసినారు. ఓకేనా. అది మొత్తం డిపాజిట్లలో కొంత ఆర్బీఐ దగ్గర ఉంచాల్సి ఉంటుంది, కొంత తన వద్ద పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ దగ్గర ఉంచేదాన్ని ఏమంటారు? సిఆర్ఆర్ అంటారు. అదే వాణిజ్య బ్యాంక్ తన దగ్గర పెట్టుకునేదాన్ని ఎస్ఎల్ఆర్ అనేసి పిలుస్తారు. సో దీంతో పాటు అంటే బ్యాంకు ఎలా ఇస్తుంది అంటే వాణిజ్య బ్యాంకులకు కానీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులకు కానీ ఈ యొక్క ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే రుణాలు ఇస్తుంది. బ్యాంకులకు సంబంధించి లైసెన్సులు జారీ చేయడం కానీ తన పని విధానాన్ని పర్యవేక్షించడంలో కానీ సో ఆర్బీఐ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు బ్యాంకుగా పనిచేస్తుంది. దాంతోపాటు క్లియరింగ్ హౌస్ సదుపాయాన్ని కల్పిస్తుంది. క్లియరింగ్ హౌస్ సదుపాయం అంటే ఏంటి అంటే ఒక బ్యాంకు ఆ రోజులో నిర్వహించినటువంటి కార్యకలాపాల మొత్తానికి సంబంధించి నగదు రూపంలో కాకుండా లావాదేవీల రూపంలో సర్దుబాటు చేస్తుంది. సో ఒక బ్యాంక్ ఇంకో బ్యాంకుకి చెల్లించాల్సింది అమౌంట్ రోజుకు పట్టుకెళ్ళి ఇవ్వడం అంటే అదంతా అవ్వదు కదా, అది కుదరని పని కదా. సో ఆర్బీఐ ఏం చేస్తుంది? లావాదేవీల ద్వారా అడ్జస్ట్మెంట్ చేస్తుంది. సో ఆ విధంగా క్లియరింగ్ హౌస్ సదుపాయాలు కూడా కల్పించడం జరిగిందనమాట. మన దేశంలో ఈ క్లియరింగ్ హౌస్ దాంతోపాటు పరపతి నియంత్రిస్తుంది. ఆర్బీఐ యొక్క ముఖ్య విధుల్లో అతి ముఖ్యమైన విధి ఏంటి అంటే పరపతి నియంత్రణే. వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి
ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు సృష్టించేటువంటి పరపతిని, అంటే దానివల్ల ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణం కానీ ప్రతి ద్రవ్యోల్బణం కానీ సంభవించవచ్చు. కాబట్టి ఆర్బీఐ విధుల్లో ముఖ్య విధి ఏంటి అంటే పరపతిని నియంత్రిస్తుంది. అంటే ద్రవ్యోల్బణం కానీ ప్రతి ద్రవ్యోల్బణం రాకుండా ఆ యొక్క పరపతిని నియంత్రిస్తుంది. అదేవిధంగా విదేశీ మారక ద్రవ్యాన్ని స్థిరీకరిస్తుంది. అంటే మన దేశానికి సంబంధించి మన రూపాయి విలువ ఎంత అనేది ఐఎంఎఫ్ దగ్గర ధృవీకరిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రూపాయి విలువ రూ. 68, రూ. 70 అయింది అనుకోండి. సో ఆ కాస్ట్‌కి వేరే దేశం మన మన దగ్గర నుంచి కొనుక్కుంటుంది. వేరే విదేశీ కరెన్సీ కావాలంటే మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 1973లో ఫెరా చట్టం తీసుకొనొచ్చి ఫైనాన్షియల్ రెగ్యులేషన్ సంబంధించి ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అనేసి 1973లో ఈ యొక్క ఫెరా యాక్ట్‌ని తీసుకువచ్చి ఆ యొక్క చట్టం ప్రకారం 1973 ఫెరా చట్టం ప్రకారము ఏ యొక్క అనాధికార వ్యక్తి కూడా విదేశీ మారకద్రవ్యం అంటే విదేశీ కరెన్సీ కొనడానికి కానీ అమ్మడం కానీ చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ అది ఆర్బీఐ మాత్రమే నిర్వహిస్తుంది అనేసి 1973లో యొక్క ఫెరా చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత సమాచారాన్ని సేకరించుట, ముద్రించుట. తర్వాత ఏంటి? సమాచారాన్ని సేకరించుట లేదా ముద్రించుట. ప్రతి నెల ఆర్బీఐ తన మొత్తం విధులకు సంబంధించి తను చేసినటువంటి మార్పులకు సంబంధించి ఒక బులెటిన్ రూపంలో రిలీజ్ చేస్తుంది. సో ఇది ఆర్బీఐ యొక్క సాంప్రదాయ విధులు. అంటే ఏంటి ఆర్బీఐ యొక్క సాంప్రదాయ విధులు అంటే కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది, బ్యాంకులకు బ్యాంకుగా పనిచేస్తుంది, ప్రభుత్వానికి బ్యాంకుగా పనిచేస్తుంది, క్లియరింగ్ హౌస్ సదుపాయాన్ని కల్పిస్తుంది, పరపతిని నియంత్రిస్తుంది. అలాగే ఒక ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించి అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని స్థిరీకరిస్తుంది. దాంతోపాటు సమాచారాన్ని ముద్రించడం జరుగుతుంది. తర్వాత ఆర్బీఐ యొక్క అభివృద్ధికరమైనటువంటి విధులు. ఏంటి అభివృద్ధికరమైన విధులు? అభివృద్ధి చేయడానికి ఏం చేసింది ఆర్బీఐ అంటే 1963లో ఏర్పడినటువంటి ఏఆర్సీ అంటే మనకు వ్యవసాయ పునర్విత్త సంస్థ ఏర్పడింది. సో దాన్ని పునర్విత్త కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రైతులకు ఈ రుణాలు ఇవ్వడానికి దీర్ఘకాలిక నిధిని అలాగే స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. అయితే 1962లో ఈ రెండు నిధులు దీర్ఘకాలిక నిధిని అలాగే స్థిరీకరణ నిధిని ప్లస్ వ్యవసాయ పునర్విత్త కార్పొరేషన్ ఈ మూడింటిని కలిపి శివరామన్ కృష్ణన్ కమిటీ సిఫార్సుల మేరకు 1982లో నాబార్డును ఏర్పాటు చేసింది. ఆ విధంగా వ్యవసాయ అభివృద్ధికి నాబార్డును ఏర్పాటు చేసింది. అలాగే పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఐడిబిఐ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1964లో ఏర్పాటు చేసింది. తర్వాత దీనికి స్వతంత్ర ప్రతిపత్తిని కూడా కల్పించడం జరిగింది. దాంతోపాటు స్మాల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఎస్ఎఫ్సిల్ని ఐఎఫ్సిల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడింది. తర్వాత డిపాజిట్దారులకు భద్రత కల్పించింది. డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. గృహ రుణ బ్యాంక్ ఏదైతే హౌసింగ్ సంబంధించి నిర్మాణాలకు సంబంధించినటువంటి 1988లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. సమీకరించడానికి బ్యాంకులు లేని ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయడం ద్వారా బ్యాంకులు లేనిటువంటి ఎక్కడ ఉంటాయంటే చాలా గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. అటువంటి ప్రాంతాల్లో బ్యాంకులు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి పొదుపుని మూలధనాన్ని రాబట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దీన్ని ఆధారంగా చేసుకుని మనకు బ్యాంకర్ల శిక్షణ కళాశాలను బొంబాయిలోను, వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాలను పూణేలోను, రిజర్వ్ బ్యాంక్ సిబ్బంది కళాశాలను చెన్నైలోను ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటుగా 1995లో అంబుడ్స్మెన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అంబుడ్స్మెన్ వ్యవస్థ అంటే ఏంటి అంటే బ్యాంకింగ్ కార్యకలాపాల వల్ల నువ్వు సంతృప్తి చెందకపోతే 30 రోజుల్లోగా నువ్వు అంబుడ్స్మెన్కి ఫిర్యాదు చేసుకుంటావు. సో అప్పుడు వెంటనే త్వరితగతిన పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. సో దేశవ్యాప్తంగా ఈ యొక్క అంబుడ్స్మెన్ యొక్క అంబుడ్స్మెన్ వ్యవస్థని ప్రాంతీయ ప్రాంతాల్లో ఎన్ని రేట్లు ఏర్పాటు చేసింది? 17 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఆర్బీఐ యొక్క విధులు.